గం గణపతయ నమః. నమస్కారం, నా పేరు వి మహేష్. వెల్కమ్ టు ధర్మాస్త్ర ఛానల్. ఈరోజు మెగా అనాలిసిస్లో భాగంగా ధర్మం, సంపద, విద్య, అలాగే రామరాజ్య ఆర్థిక సూత్రాలు వర్సెస్ నేటి దోపిడీ వ్యవస్థ, ఈ అనాలిసిస్ ప్రత్యేకంగా మన ధర్మాస్త్ర ఛానల్లో. రాజకీయ నేతల కబంధ హస్తాల్లో మన భవిష్యత్తు. విద్య, గురుకులం వ్యవస్థ నుండి కార్పొరేట్ జైళ్ళ వరకు ఒకప్పుడు మన దేశంలో విద్య ఉచితంగా దొరికేది. రాజులు కానీ, గ్రామంలో ఉన్న ధనవంతులు కానీ దేవాలయాలకు ఉచితంగా భూములు ఇస్తే ఆ భూముల మీద వచ్చే ఆదాయాలతో గురుకులాలు నడిపేవారు. ఇప్పుడు కూడా విద్య కొంత ఉచితమే, కొంత అనుకుంటున్నాం కాబట్టేనేమో కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మన పిల్లలను మార్కుల యంత్రంగా తయారు చేసి మన దగ్గర నుంచి లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులేమో ఆస్తులు అమ్ముకుని ఉన్న ఊరు నుండి నగరాలకి వలస వెళ్ళిపోతున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలు, తీరని అప్పులు మన విద్యను మనకే అమ్ముతున్న ఈ వ్యాపారాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? రామరాజ్య ఎకనామిక్స్ వర్సెస్ నేటి రావణ ఎకనామిక్స్. రావణుడి పొలంలో లంక సంపదతో తొలతూగేదట, కానీ లంకలో జీవితాలే బూడిద పాలయ్యాయి. దానికి కారణం దోపిడీ, ప్రజల సొమ్ము బలవంతంగా లాక్కోవడం. నేటి కాలంలో ఇది ఎక్కువ వడ్డీలు వసూలు చేసే సంస్థలు మరియు మోసపూరిత కంపెనీలకు ప్రతీక. హైపర్ కన్జంప్షన్, కేవలం కంఫర్ట్స్ కోసం మితిమించిన ఖర్చు చేయడం. నేటి బై నౌ పే లేటర్ సంస్కృతి సరిగ్గా ఇదే. సంపాదన కంటే ఖర్చు ఎక్కువ చేసి చివరకు లంకలాగానే జీవితాలను బూడిద పాలు చేసుకుంటున్నాం. రామరాజ్య ఎకనామిక్స్. శ్రీరాములు వారు భరతునికి అయోధ్య పాలన గురించి వివరించేటప్పుడు కొన్ని ఆర్థిక సూత్రాలను చెప్పారట. అయోధ్య కాండంలో ఆదాయం వర్సెస్ ఖర్చు. నీ ఖర్చు ఎప్పుడు ఆదాయంలో 1/4 అంటే 4వ వంతు మాత్రమే ఉండాలి అని రాములు వారు అంటారట. ఈరోజు మనం ఆదాయం కంట 110% ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ధర్మబద్ధమైన పెట్టుబడి. సంపాదించిన దాన్ని ధర్మం, అభివృద్ధి మరియు భవిష్యత్తు అవసరాల కోసం 3 భాగాలుగా విడగొట్టాలని. అలాగే పన్నుల విధానం. తేనెటీగ పువ్వు నుండి మకరందాన్ని సేకరించినంత సున్నితంగా ఉండాలి, కానీ చెరుకు నుండి రసం తీయడానికి చెరుకు మిషన్లో ప్రజలను వేసి పిండినట్టు రాక్షసంగా ఉండకూడదు. ఈరోజు పన్నుల విధానం మన ఎంత ఇబ్బంది పెడుతున్నాయో అందరికీ బాగా తెలుసు. ధర్మం, దేవాలయాల ఆస్తులు, మనం పోగొట్టుకున్న నిధి. మనం ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతుంటే మన దేవాలయాలకు చెందిన లక్షలాది ఎకరాలు రాజకీయ నాయకుల కబ్జాలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 40% దేవాలయ భూములు రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయంటే నమ్ముతారా? అవే భూములు కనుక భక్తుల చేతుల్లో ఉండి ఉంటే వాటిపై సరైన ఆదాయం వస్తే మన పిల్లలకు ఈనాటికి సరైన విద్యను అందించవచ్చు. అందుకే దేవాలయాలను వారు విముక్తి చెయ్యరు. ఎందుకంటే మన ధర్మం ఆర్థికంగా బలపడితే రాజకీయ పార్టీలు దుకాణాలు మూసుకోవాలి. ఒక అకౌంటెంట్గా నేను చెప్తున్నాను, ఈ 3 అంశాల వల్ల ఒక హిందూ కుటుంబం తన జీవితకాల సంపాదనలో 60% పైగా అనవసరంగా కోల్పోతున్నారు. అధిక ఫీజులు, అప్పులు, వడ్డీలు, ధార్మిక ఆస్తుల దుర్వినియోగం. ఈ మూడింటిని చక్కదిద్దకపోతే మన పిల్లలకు మనం మిగిల్చేది అప్పులే. మన దేవాలయాలను మనం కాపాడుకుందాం. మన పిల్లలకు నైపుణ్యంతో కూడిన విద్య అందిద్దాం. అప్పుల ఊబి నుండి బయటపడాలి. మన ధార్మిక ఆస్తులు మనకే దక్కాలి. మన ధర్మం వర్ధిల్లాలి. ఇదే మన ధర్మాస్త్ర. ఇలా మరిన్ని అనాలిసిస్ వీడియోస్ కోసం ధర్మాస్త్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే, నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః. జై శ్రీరామ్, జై హింద్.